బిడ్డ అమ్ములు చిక్కుడుగాయ మెంతం కూర టమాటో వండేది చూపిస్తా బిడ్డ. ఇప్పుడు కుంపట వెలిగించుకొని చట్టి పెట్టుకొని నూనె పోసిన బిడ్డ. ఇది ఆగే లోపల నీకు ఏమేమి కావాలో మనకు చెప్తాను నాన్న. ఇది మా తొట్టిలో వచ్చిన మెంతం కూర బిడ్డ. మెంతాకు మంచి కడిగి అంతా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఉల్లిగడ్డ బిడ్డ, ఒకటి చిన్న ఉల్లిగడ్డ, కారం పొడి, ఉప్పు, పసుపు, కరివేపాకు, టమాటా, చిక్కుడుగాయ బిడ్డ. నూనె పోసేసుకున్నా. అది వేడయ్యేదాకా కొంచెం వేడైందంటే నాన్న నూనె కాగింది బిడ్డ. మెంతం కూర వేసేసుకోవాలి ఫస్ట్. నాన్న ఇక మెంతం కూర కొంచెం వేస్తే చాలు బిడ్డ. ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. ఇళ్ళకు అల్లం వెల్లిపాయ ఒకటి, కొత్తిమీర ఒకటి వేయొద్దు బిడ్డ. ఎందుకంటే పూజలు గిట్ట ఇంట్లో అయ్యప్ప స్వామి పూజలు అట్లా ఉన్న వాళ్ళు ఉల్లిగడ్డ కూడా అవాయిడ్ చేసేసి వీటితోనే చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇక బిడ్డ కొంచెం ఇంతనే వేయగాలి బిడ్డ. ఎక్కువ వేగినాక పసుపు వేసేసిన, ఉప్పు వేసేసిన, కొంచెం కలుపుకొని చిక్కుడుగాయ వేసేసుకోవాలి. కలిపేసేసి వేసినాం కదా బిడ్డ. ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేయాలి. నూనెలో మంచిగా ఉడకాలి. అయ్యో బిడ్డ మంచిగా నూనెలు మగ్గింది. అలాగనే చక్కగా కలిపేసేసి కారం వేసేసుకోవాలి. వేసేసి మంచిగా మంచిగా దమ్ములు ఉడికేటట్టు పెట్టేసుకోవాలి. కలపొద్దు టమాటా వేసినాక. దమ్ములో మంచిగా ఉడుకుతున్నాను. ఇగో టమాటా కొంచెం మగ్గింది బిడ్డ. కరివేపాకు వేసేసుకొని వేసి మళ్ళీ జరుగా సేపు మూత పెడితే అది మంచిగా మగ్గిపోతుంది బిడ్డ. ఇక బిడ్డ కూర రెడీ అయిపోయిందన్న. నూనెలనే ఉడకాలి. కూర చాలా బాగుంటుంది. నీళ్ళు వేయకుండా నూనెలనే మగ్గించేసుకున్నాం అనుకో చాలా టేస్ట్ అవుతుంది బిడ్డ. ఓకేనా? ఇది తెచ్చేసుకోవడమే. అయ్యో మెంతం కూర, చిక్కుడుగాయ, టమాటా దగ్గర వండుకోవాలా. నూనె అంటే నూనె మరి ఎక్కువ ఏం పోయలేదు. ఆ నూనెలు ఉడికేటట్టే చేసుకోవాలా. ఇది చపాతీకి, పూరికి, పుల్కాకి, అన్నంకి, దేనికైనా బాగుంటుంది బిడ్డ. ఓకే, మీరు చేసుకొని తిని చూసి ఎట్లా రుచి ఎట్లుందో మళ్ళీ చెప్పండి. ఓకేనా బిడ్డ?